అందరికీ నమస్కారం. నేను మీరం శాంతి. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నా విచారణ కార్యక్రమానికి ఒక తల్లి తన బిడ్డను తీసుకుని భర్త పెట్టే ఆవేదనను వ్యక్తం చేయడానికి మరి అతను ఒక సైకోలాగా ఒంటి నిండా సిగరెట్తోని కాల్చడం అవన్నీ కూడా చూపిస్తూ బాధని వ్యక్తం చేసిందండి. వారిని ఇక్కడికి పిలిచేద్దాం, వారి గాథ ఏంటో మరింత తెలుసుకుందాం. రండమ్మా, చెప్పండమ్మా. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు సుజాత అండి. ఏంటమ్మా ప్రాబ్లం? మా అమ్మాయి మేడం లక్షలు ఇచ్చి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసాం. ఆ అబ్బాయి వదిలేసి అమ్మాయిని చాలా హింసలు పెట్టి పిచ్చిదని రోడ్డు మీద వదిలేసాడు మేడం. దాని వల్ల మేము ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం. చాలా సమస్యలు, అమ్మాయి ఏమి కూడా సమస్య చెప్పట్లేదు. అట్లా రోడ్డు మీద వదిలితే వాళ్ళు కనిపించి చెప్పారు. చెప్తే మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఇంకా ఇలాగా ప్రాబ్లం గా ఉంది అమ్మాయికి అనేసి హాస్పిటల్ చూపిస్తే కొంచెం మానసికంగా అప్సెట్ అయ్యింది. ఏమైందో తెలీదు అని డాక్టర్ చెప్పారండి. దాన్ని బట్టి మేము ఆ అబ్బాయిని అడిగితే నేనేం చేయలేదు, నేనేం చెందలేదు, ఆ అమ్మాయి అలాగా చేస్తుంది అని అంటున్నాడండి. దాని వల్ల మేము చాలా బాధపడుతూ మేడం ఇక్కడికి తీసుకొచ్చాం. మిమ్మల్ని కొంచెం న్యాయం అడుగుదామని. రోడ్డు మీద వదిలేసిందంటే ఎట్లా అమ్మా, చెప్పండి ఏమైంది? సార్ చాలా నాకు హింసలు పెడుతుండే సార్. అతను సిగరెట్లు తాగి కాల్చడం పెట్టడము. ఒక విషయం చెప్పమ్మా, సంబంధం ఎక్కడిది? తెలిసిన వాళ్ళు చెప్పారా, బంధువులు చెప్పారా, మ్యాట్రిమోనీలో దొరికిందా? ఎక్కడ చూసి తెచ్చుకున్నారు? మ్యాట్రిమోనీలో దొరికింది. పిల్లోడికి ఇట్లా బాగున్నాడని చేసేసారు. వెనకమాల వాళ్ళ హిస్టరీ ఏం తీయలేదమ్మా, ఎట్లుంటాడు ఏం కథ అని? కదండి, మామూలు మంచోడని చెప్పారండి మేడం. అడిగితే వాళ్ళని అడిగితే మంచోడని చెప్పారు, చూసుకుంటాడు అన్నారు. ఎక్కడ చూసుకోవడం అమ్మా, అన్ని లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లని రోడ్డు మీద లేబట్టే వదిలేసి మిషన్ పెడుతున్నాడండి. దాని వల్ల రోడ్డు మీద వెళ్ళిపోయి ఇంకా బాగా అప్సెట్ అయిపోయింది మేడం. ఏమైందమ్మా మీరు చెప్పండి, మీ మాటలతో చెప్పండి మాకు ఏమైందమ్మా. మీకు టెన్షన్ పడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. ఏమైందో వాస్తవంగా రియాలిటీగా అయినట్టే మాకు చెప్పండి అమ్మా. సార్ డైలీ తాగేసి వస్తాడు. అతను తాగేసి వచ్చి సిగరెట్లు బట్టి కాలుస్తాడు. కలిసి అలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమంటాడు. నాకు నేను వెళ్ళకపోతే నన్ను చాలా హింసిస్తాడు మేడం. ఇంట్లో వెళ్తావా వెళ్ళవా, వెళ్ళకపోతే నాకు డబ్బులు రావు, నువ్వు వెళ్ళు, నాకు డబ్బులు కావాలి ఫస్ట్. నిన్న బొమ్మంటాడు. నువ్వు ఎప్పుడైనా అడిగావా, ఏం చెప్తున్నావయ్యా నువ్వు, భార్యని నిన్ను నమ్ముకొని వచ్చినా అట్లా ఎట్లా పంపిస్తావని అడిగినావా అమ్మా? మేడం చెప్పాను మేడం, నేను చెప్తే గానీ వినట్లేదు అసలే. నాకు డబ్బు కావాలి కదా, నేనేం చేసి సంపాదించాలి, నువ్వు వెళ్తేనే నాకు డబ్బులు వస్తాయి, నువ్వు వెళ్తావా వెళ్ళవా అని నాకు చాలా హింసిస్తుంది మేడం. అంటే అమ్మా ఏం చేస్తాడు నిన్ను? ఏం చేస్తాడంటే ఇప్పుడు వాళ్ళతో వెళ్తే వీడియో తీస్తాడు మేడం. వీడియో తీసి దాంట్లో పెడతానంటే డబ్బులు ఎక్కువ వస్తాయంట అతనికి. సైడ్స్ లో పెడుతున్నాడు, అలా హింసిస్తాడు మేడం. డైలీ తాగేసి వస్తాడు, డైలీ కొడతాడు. ఇంట్లో పడి బాధ ఏడ్చిందండి. ఇప్పుడు వారికి ఎవరు చెప్పుకోలేదుగా, వాళ్ళు డబ్బు ఇచ్చే కట్నం ఇచ్చి చేసామని ఎంత హింస పెట్టాడు. హింస పెట్టిన కూడా మానసికంగా ఇదైపోయి ఎలా రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళు చెప్పి 3వ సంవత్సరం వచ్చిందండి పెళ్ళయ్యి. కనీసం ఒక పిల్ల బిడ్డ ఏమి లేదండి, అన్నం లేదు సన్నం లేదు. పెళ్ళయిన కానీ ఇదే సీన్ అంటే అసలు మాకు తెలియదు, ఎవ్వరు కూడా చెప్పలేదండి ఇలాంటోడని. మంచోడు, బాగా చూసుకుంటాడు అని చెప్పారండి. పిల్ల జీవితం నాశనం అయిపోయి మానసికంగా మొత్తం కుంగిపోయి ఏమి చెప్పట్లేదండి. ఇప్పుడు ఇంకా మీతో చెప్తుంది ఈ అన్నిని. మాకేమి చెప్పకుండా మమ్మల్ని ఇలా బాధపడ్డాదండి. బాగోదు, ఏమో ఎలా ఉంటాడు అని అదో భయం, అతను తెలియదు. అంతే కదా మరి, ఏ తల్లికైనా ఉంటది కదమ్మా కంగారు. ఒక్కసారి బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళా ఆమెను ఇంట్లోకి పంపించాలంటే ఆమె అంత నరకయాతన పడి వచ్చింది సార్. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలమ్మా అసలు ఇక్కడ? ఆ అబ్బాయికి మంచి బుద్ధి చెప్పారని మీరు, ఆ అబ్బాయి శుభ్రంగా జాగ్రత్తగా చూసుకుండేలా ఉంటే పంపిస్తానండి, లేకపోతే పంపనండి. నువ్వేనా నీలాగా ఇంకెవరైనా చేసినాడు ఆయన? ఏమో మేడం, నాకైతే ఏం తెలియదు. నేను ఇంట్లోనే ఉంటాను, కానీ నాతోనైతే ఎప్చారని చేయిస్తాడు మేడం. సొంత భార్యనే చేయించాడంటే ఇంకా అతనికి ఎవరైనా ఒక లెక్కన? కట్టుకున్న భార్యని మనిషి అనుకుంటున్నాడా, మిషన్ అనుకుంటున్నాడా అర్థమైతే లేదు అసలు. రోజు హింసిస్తాడు మేడం, రోజు ప్రతి రోజు సిగరెట్లు బట్టి కాలుస్తాడు మేడం. బయటికి కనిపించకుండా కాలుస్తాడు అంటే కాలుస్తాడు మేడం. అయినా కూడా నేను ఎవరికి చెప్పుకోలే మేడం, చెప్పండి. నాకెవరు న్యాయం చేస్తారు? మా మమ్మీ ఇప్పుడు కూడా రానందండి.
పర్లేదు నేను తీసుకెళ్తాను చెప్పారు అందరూ, ఇక్కడికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుంది నీకు అని చెప్పి మరి బలవంతంగా తీసుకొచ్చాను. సార్ నన్ను చేయించేవాడు అతను చేసేవాడు సార్, నాకు చేసి మత్తు మందులు ఇచ్చి నన్ను పండుకోబెట్టేది సార్. పండుకోబెట్టేసి నాకేం తెలియదు సార్, నేను మత్తులో ఉండిపోయేదాన్ని సార్. నేను ఏం చేస్తున్నా తెల్లని దాకా నాకు ఏం తెలియదు. మార్నింగ్ లేసే వరకు నాకు అసలు ఓపిక అనేది ఏం ఉండకుండే. ఏంటి ఇలా చేస్తున్నావు, నాకు ఇలా ఎందుకు ఇంత హింసిస్తున్నావు అని అంటే, మనకు డబ్బులు కావాలి, సంపాదించేది కావాలి, ఇలా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి కదా. డబ్బు కావాలంటే కష్టపడాలి, సంపాదించుకోవాలి. నీ మీద సంపాదించుకోవడం అసలు రోజుకు నలుగురిని తీసుకొని వస్తాడు, మరి ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ సరే ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే నన్ను గుండు గీకిచ్చేసి బయట పంపించేశారు. 6 నెలలు నేను అడుక్కుంటూనే ఉన్నాను. మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేద్దామంటే నాకు నంబర్ తెలియదు. మా డాడీకే హెల్త్ బాగాలేదు, ఎవరికి చెప్పుకోలేక నేను బాధపడ్డాను మేడం. నేను ఈ మ్యాట్రిమోనియల్ లో వచ్చే కేసెస్ అన్ని ఇలానే ఉంటాయి. చాలా ఎక్కువ ఇవే వింటున్నాం సార్. మ్యాట్రిమోనియల్ లో పెళ్లి చేసుకోవడం ఒక ఫ్రాడ్ థింగ్. అది దాంట్లో కనిపించేది ఒకటి, దాంట్లో అసలు వాస్తవంగా ఉండేది ఒకటి మేడం. ఇక్కడ వీళ్ళని చూస్తుంటే మనం గ్రహించవచ్చు ఎలాంటి మెంటాలిటీస్, క్యారెక్టర్స్ ఉన్నాయో. లేదు సార్, నాకు చాలా హింసిస్తారు సార్. అసలు నేను వద్దు సార్, నాకు చాలా వద్దు సార్ నాకు. ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసేవాడా? అవును సార్, తీసేవాడు సార్. అతని ఫోన్ లో ఉన్నాయి సార్. ఇంకా ఉన్నాయా? ఉన్నాయి సార్. తీసేవాడు. నువ్వు నోరెత్తావంటే నేను ఇవందరికి చూపిస్తాను, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని అనేవాడు సార్. నాకు ఆల్రెడీ వీడియోలు తీసి సైట్ లో వేసారా అని చెప్తున్నారు కదా, వేసారా వేయలేదా? లేదు మేడం, నాకు భయపెట్టేవాడు. అలా చేస్తావా, చెయ్యవాడు, చేస్తే మంచిగా అంటాడు సార్, వేయకపోతే నన్ను మరీ టార్చర్ పెడుతుండు మేడం. ఈమెని శారీరకంగా వాడు అనుభవించిందే కాకుండా 10 మంది దగ్గరగా పంపిస్తున్నాడు కదా. అసలు అమ్మాయిని మరి బయటికి పంపించేసేయాల్సిన ఒక కారణం అంటే, ఒక పర్సన్ వెళ్ళిపోతే వాడు ఇన్కమ్ వెళ్ళిపోతుంది కదా. మరి ఈమెకి గుండు గీయించేసి బయట వదిలేయాల్సినంత అవసరం ఆయనకే వచ్చిందో. వాళ్ళిద్దరి మీద ఘర్షణ జరిగింది అక్కడ, అందుకనే తను వెళ్ళగొట్టేశాడు. తను కాకపోతే ఇంకొకరిని తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఆల్రెడీ ఆమె నాకు తెలిసి చాలా దిగజారి అన్ని విషయాలు చెప్పేసింది. ఓవరాల్ చేయించడం, వాడు చేసింది కాకుండా 10 మందితో చేయించడం, అవి వీడియోలు తీసుకొని పైశాచిక ఆనందం అవన్నీ తీసుకెళ్లి మీడియాలో పెట్టేస్తాను అనడం, అంటే సోషల్ మీడియాలో పెడతాను అనడం. అది మాట వినకపోతే పిల్లని శారీరకంగా హింసించడం, కాల్చి ఒళ్ళంతా కాల్చి, ఇంకా కూడా మాట వినకపోతే దాన్ని గుండు గీకిచ్చేసి బయట వదిలేశాడు. తల్లిదండ్రులు లక్షలు పెట్టి లక్షణంగా తన కూతుర్ని ఆయన చేతుల్లో పెడితే, ఒక పర్సన్ చేతుల్లో పెడితే అదా అండి, అదే అసలు ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకొని వాడేసుకొని రోడ్డు మీద వదిలేస్తాడా అండి? 6 నెలలు భిక్షాటన చేసిందండి బిడ్డ. అది కన్న తల్లిదండ్రులకి తెలిసి వాళ్ళు ఎంత మనోవేదపడతారు. ఆ పిల్లకి బాగా రోజు మత్తు మంది ఇచ్చేసి తన ఆరోగ్యం పాడైపోయింది. కాసేపు బాగుంటది, కాసేపు బాగోదు. అయ్యో, కాసేపు బాగుంటది, కాసేపు బాగోదు. అదే అమ్మా, డ్రగ్స్ ఇచ్చారు కదా, దాని వల్ల తనకి బాగా మెదడు మీద ఎఫెక్ట్ పడింది. సార్ ఇట్లా ఈమెనైనా నాకేంటి అప్పటి నుంచి మైండ్ లో తిరుగుతుందంటే, ఇప్పుడు సొంత భార్యనే ఇట్లా చేసినోడు ఏ ఆడపిల్ల దగ్గర అట్లా చేయడం అనేది ఏముంది మేడం? గ్యారంటీ లేదు. నాకు అది బాగా మదన లోపల డబ్బు పిశాస్ అయిపోయాడు, డబ్బు పిశాస్ అయిపోయాడు. ఆడపిల్లని ఇలా చేసాడంటే ఎంత దారుణం చూడండి. గొప్ప పని చేసావమ్మా. ఏంటంటే నీ బిడ్డకి జరిగినట్టు ఇంకోళ్ళకి జరగకూడదు, జరగకూడదండి. నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చమ్మా. ఎందుకంటే తన సొంత బిడ్డ సార్, అయినా బయట పడుతుంది అని తెలిసి కూడా ఒక కన్న తల్లి వచ్చిందంటే ఇంకో ఆడబిడ్డకు అట్లా జరగకూడదు. ఏమమ్మా, ఏం పేరమ్మా? నీ అల్లుడి పేరేంటి? ప్రసాద. పిలుద్దాం, అసలు ఆడేందో, ఆయన కథ ఏందో, ఆయన చేసే పనులు ఏంటో కూడా చూద్దాం, పిలుద్దాం. ఇప్పుడు అమ్మాయి ఎలా అయిపోయిందంటే రేపు పొద్దున్నే మళ్ళీ ఏదైనా చెయ్యాలో చేయలేం కదా. అంతే కదమ్మా. మాట్లాడడానికి కొంచెం బుద్ధి చెప్తారా, లేకపోతే ఏం చేస్తారా? ఇక్కడికి వచ్చావా? చూద్దామమ్మా, అసలు ఏంది వాడి దగ్గర, ఏం ఫోటోలు ఉన్నాయి, ఏం కథ అడుగుదాం. బాబు ప్రసాద్, రండమ్మా. నమస్తే, చెప్పండి. ఈమె ఎవరు? మా వైఫ్ సార్. మీ వైఫేనా? ఎస్. మరి మీ వైఫ్ మీద అంత చిత్రహింసలు ఎందుకు చేస్తున్నారు? నేనేం చేసేది సార్? గుడ్డు గీయించి ఆమెకి బజార్లో 6 నెలల దాకా వదిలేశారంట. ఏమీ చేయలేదు. మరి ఎందుకు ఆమె చెప్పేదంత అబద్ధాలా? మరి అవదాలే, మొత్తం అవదాలే. మొత్తం అబద్ధాలే, ఏది నిజం కాదు? కాదు. కాదా? అవునమ్మా? లేదు సార్, నిజం సార్. నిజమే సార్. ఏదో అమ్మాయితో ఏదేదో పనులు చేయించేటోనమాట, వీడియోలు ఏదో తీసేటోనమాట, అప్లోడ్ చేసేటోనమాట. ఏం చేయించా, అన్ని అవదాలే. కూతురు ఇద్దరు పగబట్టిరు, అంతే. పగబట్టారు అంతే, తల్లి కూతురు నీ మీద. అవును. ఏమని పగబట్టారు? ఒకరోజు డబ్బులు అవసరం, డబ్బులు వేయలే వాళ్ళకి. నేను దానికోసం తల్లి కూతురు డైలీ టార్చర్ పెడతాను నన్ను.
వాళ్ళే నిన్ను టార్చర్ పెడుతున్నారు, నువ్వు వాళ్ళని టార్చర్ పెట్టలేదు. ఏం టార్చర్ పెట్టినారు బాబు నేను? డబ్బులు తెమ్మంటారు ఏమో చెప్తానే ఉంటారు వాళ్ళు. అదేందో చెప్తాను. తల్లి మొత్తం తల్లి వేస్తుందా? అవును, తల్లి వేస్తుంది కావాలని. నిజమేనా మీ అల్లుడు చెప్పేది? అబద్ధాలే బాబు, అన్ని అబద్ధాలే. అయితే ఇక్కడ మనకు డౌట్ పడేది ఒక క్వశ్చన్ ఉన్నది. ఏంటంటే ఒక తల్లి కూతుర్లు వచ్చేసి స్వయంగా వాళ్ళ గురించి వాళ్ళే మాకు ఇలా చేస్తున్నారని అంత ఓపెన్ గా చెప్పడం ఒకటి, ఇక్కడ ఇంత కాన్ఫిడెన్స్ గా నేనేం చేయలేదు వాళ్ళు డబ్బు కోసమే ఇలా చేస్తున్నారని చెప్పడం ఒకటి. ఈ రెండు వర్జన్స్ విన్న తర్వాత నాకు నిజంగా కన్ఫ్యూజన్ వస్తుంది మేడం, ఎవరు రియల్ అంటున్నారో ఏందో. ఇప్పటిదాకా నేను కూడా అసలు ఈ అమ్మాయి నిజంగా చాలా హింసకు గురి అయిపోయింది. అది చూసి తల్లి తల్లడిల్లిపోయి ఇక్కడికి వచ్చింది అనుకున్నా. ఇక్కడికి రాగానే ప్రసాద్ మాటలు విన్న దగ్గర మనకు మొత్తం కన్ఫ్యూజన్ వచ్చేసింది. అట్లా కూర్చుని యాక్టింగ్ చేస్తుంది. సరే ఆమె యాక్టింగ్ చేస్తుంది. ఈ యాక్టింగ్ చూడు, ఫేస్ చూడు, ఆ ఫేస్ లో లేదు సార్, ఆయననే యాక్టింగ్ చేస్తాడు సార్, అతనే హింసిస్తాడు. మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు సార్, మా అమ్మ మీద వేసేస్తాడు. అసలు మేము అడగలేదండి, ఏం చేస్తున్నారు ఏం చేస్తారు మొత్తం అతనే. నువ్వు చేసినది గుండు గీసింది అంత అబద్ధాలా? మేడం ఒక రోజు ఏమైందంటే సిగరెట్ తాగేటప్పుడు వచ్చింది, బై మిస్టేక్ ఫోన్ మాడుకుంటా ఇట్లా నేను ఇలా అనేసి ఇక్కడ పెట్టకపోయినా ఫింగర్ తాకింది అంతే. నువ్వు చేయి మీదనే జస్ట్ టచ్ అయింది మేడం ఇలా తిరిగేసరికి అంటున్నావు. అవును మేడం. బట్టలు లోపల కాళ్ళ మీద, ఛాతి మీద, కడుపు మీద, ఈపులో అవన్నీ సొంత వైఫ్ వేయట్లేదు మేడం. అంటే తను చూపించింది పిచ్చిదా? చూసిన వాళ్ళు మీకు గుడ్డోళ్ళమా? ఇట్లా కాల్చుకుంటా పెడతాడు, ఎన్ని సిగరెట్లు కాలుస్తాడు పొద్దు తెల్లం దాకా. నేను సిగరెట్ తాగుతా, కాకపోతే ఒకసారి తాకింది బై మిస్టేక్ అంతే. కావాలని అబద్ధాలు చెప్తున్నాడు. ఆమె కాల్చుకొని వచ్చి చెప్తుంది ఏంది? తన శరీరం అనుకున్నా ఇంకేమన్నా అనుకున్నా? ఒంటి నిండా ఉన్నాయి ఒంటి నిండా అవే. నువ్వు అక్కడ కూర్చుంది ఆట ఆడకు, అదే నేను ఆట ఆడుతున్నాను, ఎవరు ఆట ఆడుతున్నారు? ఆట ఆడకు. నువ్వు ఆవిడని ఎందుకు బెదిరిస్తున్నావయ్యా? నాకు అర్థం కాదు. నువ్వు చూపిస్తున్నావు అంతా, నువ్వు చూపిస్తున్నావు. మేము అడగలేదు ఇంతవరకునే. అంటే ప్రతిసారి మిస్టేక్ లో తగులుతుందా? అంటే ఒకసారి ఛాతి మీద, ఒకసారి చెయ్యి మీద, ఒకసారి కాలు మీద మిస్టేక్ తో అవును సార్, అది ఒకటి ఒప్పుకుంటా. ఒకటే ఉందా? అంతే, మిగతావి తెలీదు. నేనే పెట్టుకున్నా నంబర్ అవన్నీ. పెట్టుకోవచ్చు ఆమె పెట్టుకోవచ్చు అంట సార్. ఓకే ఓకే, ఇప్పుడు అర్థం అవుతుంది. కూతురు అమ్మ కలిసి మొత్తం ఆట ఆడిస్తున్నారు. ఆహా, వాళ్ళు ఆట ఆడిస్తున్నారు, నువ్వు ఆడతలేవు. నేనేం ఆట ఆడించాను నీకు అసలు నేను వచ్చానా? నేను అసలనే అంతే మరి. ఎంత బాగా చూసానండి, అసలు పిల్ల జీవితం పాడైపోద్దని ఎంత ఇదిగా చూసుకున్నానండి. మీరు ఇక్కడ వచ్చింది విచారణ కోసం, పొట్లాడ కోసం కాదు కదా? పొట్లాడ కోసం కదా, చెప్పేసి బట్టి బాధ వచ్చేస్తుంది. వస్తుంది అమ్మా, కరెక్ట్, కన్న తల్లి కదా వస్తుంది. కానీ నీకు లవ్ బాధ వస్తుంది, బాధ తిరిగి 10 మంది తీసుకొచ్చి మా ఆయన గారు మమ్మల్ని కొట్టేస్తాడండి. కొట్టిస్తాడినా? భార్య భర్తలు కొట్టుకుంటూ తిట్టుకుంటారు, కలిసారు. ఇన్నోడు కాదు, భార్య భర్త మాట్లాడేటప్పుడు తల్లి వచ్చి పుల్లలు పెట్టకూడదు. లేదు, నువ్వు మంచిగా ఉంటే ఎందుకు వస్తుంది? మా మమ్మీ రాదు, నువ్వు మంచిగా ఉండాలా. రావద్దు, మీ తల్లి మాట మాటికి ఇంటికి వస్తది. మరి బిడ్డ దగ్గర రాకపోతే ఎవరి దగ్గర వస్తుంది? మరి అసలు వచ్చానా నీ దగ్గర? నువ్వు బిడ్డ కోసం చూడడానికి వస్తది, నువ్వు ఇన్సల్ పెడుతున్నావని చూడడానికి వస్తుంది కదా. మరి నువ్వు ఇన్సల్ పెట్టకుంటే ఎందుకు వస్తుంది మా మమ్మీ నా దగ్గరికి? ఎందుకు పెట్టలేవు? ఏంది రోజు ఏంది ఇది? నలుగురిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వండుకోమనుడు, ఇన్సలు పెట్టుడు, ఫోటోలు తీయుడు, ఫోన్లో చాలా ఉన్నాయి చూడండి మీరు. మేడం కూడా సాగుండా భయం చేస్తున్నాను. లేదు, ఎందుకు చేస్తా నేను? నువ్వు చేసినా నేను చెప్తున్నా, నువ్వు చెయ్యండి నేనెందుకు చెప్తా? చెప్పు. ఒక నిమిషం ఆగు ప్రసాద్. ఏంది? ఒక ఆడది భర్త నలుగురు దగ్గరికి పంపిస్తున్నాడు, నాతో వ్యభిచారం చేపిస్తున్నాడు, అవన్నీ ఫోటోలు వీడియోలు తీసుకున్నారని ఏ ఆడదైనా తన సిగ్గు విడిచి వచ్చి చెప్తుందా? నువ్వు చెప్పుకుంటున్నావు మాట్లాడుతున్నావు, నువ్వేం చెయ్యండి చెప్తుందా? వీడియో ఫోటోలు తీయలేదు. నేను అబద్ధం అయితే మీకెందుకు చెప్తాను మేడం? నేను నన్ను గుడికేసి 6 నెలలు పంపించేశాడు బయట. తప్పు చేస్తే అక్కడనే ఎవరన్నా నేను నోరు మీయడానికి, అందుకే నేను ఎన్నిసార్లు నిన్ను వదిలించుకున్నావని చూసినా నువ్వు వదలలేదు. నోరు మీ నన్ను అంటావు, నువ్వు ఎప్పుడు చూసినా నన్ను అంటావు. బిడ్డ భవిష్యత్తు పాడైపోద్దని నేను ఆగాను ఇంతవరకు. పెద్దల్లోకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. పిల్ల జీవితం అంతా నాశనం చేసావు. పిల్ల చూడు ఎలా కాయించావు కదా. మరి ఇలా అయితేనే కదా మరి నన్ను బాగా హింసిస్తున్నావని నాకు అవుతున్నాయి. మరి చూపించాలా? మరి హాస్పిటల్లో చూపించకపోతే ఎవరు చూపిస్తారు? మరి నువ్వు చూపించకుంటే ఎవరు చూపిస్తారు? నువ్వు రాత్రి అంతా నాకు నలుగురితో పంపించినప్పుడు నా శరీరం ఎలా అయిపోతుంది చెప్పండి? పొద్దున లేసే వరకు మళ్ళీ నన్ను కాలుస్తావు, నైట్ అంతా కాలుస్తావు. నువ్వు మెంటల్ అయిపోయి యాక్చువల్లీ నువ్వు ఏదో వాగుతున్నావు. నేనేం మెంటల్ కాలేదు, పిచ్చిదని అయిపోయినావు యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ టాబ్లెట్ వేసుకొని
నువ్వే వేస్తున్నావు టాబ్లెట్స్, నువ్వే వేస్తున్నావు. నాకు పిచ్చిది కావాలనే వేస్తున్నావు. నాకు పిచ్చింది కాదు, హెల్త్ బాగా గౌరవం చేసిన నేను. హెల్త్ బాగాలేదు కోసం కాదు అది. బాగాలేని టాబ్లెట్ వేసావా, బాగుండే టాబ్లెట్ వేసావా? హెల్త్ బాగుందని వేసిన మేడం. బాగుండేది వేసి ఇప్పుడు బాగాలేదు అని ఎట్టంటున్నావు మరి? చూపెట్టిన బిల్లు 10,000 అడగండి, అడగండి. ఏ 10,000? ఆ 10,000 కాస్త మళ్ళీ దాన్ని పడుకోబెట్టి తెచ్చుకుంటున్నావు అంట కదా నువ్వు. లేదు మేడం, మొత్తం టాబ్లెట్ వేస్తాడు మేడం. నాకు 10,000 ఖర్చు పెట్టి డ్రగ్స్ టాబ్లెట్లు తీసుకొచ్చావా? అవును మేడం. ఏమయ్యా అదే నన్ను చూపించింది. అది వేసేసి నలుగురు వస్తారు మేడం, వెళ్ళండి వెళ్ళు ఆయన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని డిసిస్తాడు మేడం నాకు. అయితే భార్యతోటి వ్యభిచారం ఇలా చేయించబుద్ధి అవుతుంది? లేదు సార్, నేను ఎప్పుడు చేయించాను అట్లా. ఏమో మరి మళ్ళీ ఎందుకు అబద్ధాలు అంటే ఒక ఆడది అంత నీచంగా మాట్లాడుతుందా? వ్యభిచారం చేయిస్తున్నాడు రోజు అంత నాటకం వల్ల ఇద్దరు తెలియదు వాళ్ళ గురించి. నాటకమా? ఆమె పోలీస్ స్టేషన్ తిను పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఏమవుతుంది అసలు? నేను ఎందుకు మర్యాద కాపాడుతున్నాను నీ మర్యాద? చేసేది నువ్వు, చెడిపేసేది నువ్వు, కన్న తల్లి చెడిపేసేది. నేనేమి చెడిపోయేది, నువ్వు పాడు చేసి రోడ్డు మీద వదిలేవు. రోడ్డు మీద వదిలేసావు పిల్లని. అప్పుడు కూడా మేము గుండు చేశాను. నువ్వు మొత్తం పాడు చేసా పిల్లని, నాశనం చేసావు జీవితం. నాకు చెప్పిందా అమ్మాయి? అప్పుడు వరకు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి తీసుకొచ్చాక నువ్వు మాట్లాడుతున్నావు. పిచ్చి పోవాలని నువ్వు పిచ్చి నువ్వు అనేసి నా మీద యాక్టింగ్ చేపిస్తున్నావు. బాబు ఒక మాట, ఆమె తల్లి దగ్గరుండి ఈ పనులన్నీ చెయ్యి, వ్యభిచారం చెయ్యి అని, డ్రగ్స్ వేసుకోమని, ఆవిడంతా ఆవిడనే కాల్చుకోమని చూపించి తనంతట తానే గుండు కొట్టించి 6 నెలలు రోడ్డు మీద వదిలేసిందా? ఏం మాట్లాడుతున్నా? ఏ కన్న తల్లి అట్లా చేస్తుంది? నీ దగ్గర అసలు లాస్ట్ ఉన్నదే నీ దగ్గర నుంచే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన మనిషి గుండుతోనే బయటకు వచ్చింది. అసలు ఏమైనా మాట్లాడేది నీకు అర్థమవుతుందా? చేసిందంతా తతంగం చేసి, ఆమె నాగం చేసి, రోడ్డు మీద పడేసి, ఇప్పుడు చేసిందంతా నువ్వని అత్తగారి మీద చెప్తున్నావా? మనుషులు కూడా లేదంటండి మేడం, ఊరి మీద తిరుగుతున్నా. నువ్వు మాట్లాడు, కూర్చో, నువ్వు మాట్లాడకు. ఎవరైనా ఫోన్ చేద్దాం అనుకుంటే మేము చంపేస్తాం. అలాగే నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడకు, కూర్చో. ఆగండి, మీరు ఇదే పంచాయతీ పెట్టుకోవాలనుకుంటే బయట కూర్చొని మొత్తం మీరు మాట్లాడుకొని గొడవలు పడి లోపలికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పాలా. నువ్వు ఆమెను తిట్టడం, ఆమె నిన్న అనడం, నువ్వు ఏమని అనడం, ఏమని నిన్న అనడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంసారం చేయడానికి చేసుకున్నావా, వ్యభిచారం చేయించడానికి చేసుకున్నావా? సంసారం చేయడానికి చేసుకున్నా సార్. మరి సంసారం చేసేటోడు వేరే వాని తోటి వాళ్ళ భార్యని పడుకోబెట్టుకుంటాడా, వీడియోలు తీస్తాడా? సార్ పిల్లలు అందమంటే ఏమన్నది, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం 1 year తర్వాత పిల్లలు అందం అన్నది. అడగండి, నీ ముంగట ఉంది. అవునమ్మా, ఎంజాయ్ చేద్దామన్నా? సార్ ఎంజాయ్ చేయడం అని అంటే 1 సంవత్సరం మన ఇద్దరి మధ్య ఏముంది, ఒకరి గురించి ఒకరిని తెలుసుకోవడం అనడంలో తప్పలేదు. కానీ దాన్ని తను ఎలా కన్వర్ట్ చేస్తున్నాడు అంటే ఆమె పాజిటివ్ లో ప్రేమగా చెప్పింది, 1 సంవత్సరం మనము ఓపిక పెడదాం, అండర్స్టాండ్ చేసుకుందాం, తర్వాత పిల్లల్ని అన్నామని ఆ విధంగా కూడా చెప్పొచ్చు కదా. నేను ఎంజాయ్ అని ఎందుకు అనుకుంటున్నావు? ముందు కొడుకుని పెట్టాం కానీ తర్వాత చేసుకుందాం చెప్పిన. లేదు, అద్దు అంటది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? సంవత్సరం ఎంజాయ్ చేయాలి అని అంటే దానికి అర్థము నలుగురితో 10 మందితో పడుకుంటా అని అర్థమా? అలా కాదు మేడం. నువ్వు అలాగే చెప్తున్నావు. అంటే తను ఎంజాయ్ చేద్దాం 1 year అని అంటే 4 మందిని తీసుకొచ్చి పడుకోబెడతావా? ఏం బుర్ర పని చేస్తుందా? అదే చేస్తుండే మేడం, ఇప్పుడైనా అదే చేస్తుండే. ఎంజాయ్ కి అర్థమైందయ్యా? పిచ్చి వేసి అంటే వీడియోలు తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేసి డబ్బులు కమాయిస్తున్నావు భార్యతోటి. అంటే భార్య అంటే బిజినెస్ చేసే ఒక మెషిన్ అనుకుంటున్నావు? లేదు, అది ఎప్పుడు చేయలేదు నేను. అట్లానే ATM మెషిన్ లెక్క వాడుతున్నావు భార్యని. వీడియోలు తీస్తున్నావు, అప్లోడ్ చేస్తున్నావు, పైసలు తీస్తాను. చేయలేదు. చేస్తుండు సార్, అబద్ధాలు మాట్లాడుతున్నా. ఆ తల్లి చెప్పింది కదా అబద్ధాలు. నాకు కూడా తెలియదు సంసారం. ఆ పిల్ల రోడ్డు మీద ఉన్న ఆన్లైన్ ఫోన్ చేస్తుంటే ఫస్ట్ లో వచ్చాను. సంవత్సరం వరకు చూసుకుంటాకి వెళ్ళివ్వమండి. తర్వాత మేము వెళ్ళలేదు. పిల్లడు బాగా చూసుకుంటాడు అని అన్నారని వదిలేసాం. వదిలేసిన కాడి నుంచి ఎలా చేసేసాడండి. పెట్టలే అన్నం పెట్టలే, మీ బిడ్డకి పెట్టలేదు, అన్నం పెట్టలేదు, రోడ్డు మీద వదిలేసాం. ఆగండమ్మా. ప్రసాద్, ఒకసారి నీ ఫోన్ ఏ మేడం ఫోన్ ఎందుకు ఇయ్యో? నువ్వేం చేయలేదు కదా, మొత్తం ఆమె చేసింది కదా, నువ్వు శుద్ధపోసావు కదా. ఫోన్ సరే ఒకసారి ఫోన్ ఇచ్చి దాంట్లో ఫోటోస్ ఏమైనా నిరూపించుకో. ఆమె పిచ్చిది కదా, నిరూపించు. ఆమె ఎంత పిచ్చిదో నువ్వు నిరూపించుకో. నీ ఫోన్ నిరూపిస్తా. అంటే ఫోన్ ఇంత ఫోన్ అని అడిగితే ఏడు మేడం. తల్లి కూతురు వెళ్ళేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఫోన్ వస్తుంది, దాంతో పాటు జాతకం కూడా మొత్తం బయటకు వెళ్తుంది. జైలుకి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. నీకుగా నువ్వు ఫోన్ ఇస్తావా
లేకపోతే వాళ్ళని కంప్లైంట్ ఇమ్మంటావా? నీ ఫోన్ ఇయ్య మేడం. ఫోన్ ఇయ్యారు కదా మీరు. ఇయ్యాడు సార్, అందులోనే ఉన్నాయి మొత్తం. మీరు బాధపడే అవసరం లేదమ్మా, మీతో పాటు మేము ఉన్నాం. కంప్లైంట్ రాయిస్తాం, నేను స్వయంగా వస్తా, కంప్లైంట్ ఇప్పిస్తాం మీకు. ఇలా చేద్దాం, అప్పుడు ఇలాంటి వాళ్ళు దారికి వస్తారు, ఖచ్చితంగా దారికి వస్తారు. అదే ఎందుకు ఇవ్వవు ఫోన్ ఉన్నాయి కదా అందులో, అందుకోసం ఇస్తలేవా నువ్వు? పిచ్చి మెంటల్ నీకు. అన్ని టాబ్లెట్లు వేసి నన్ను పిచ్చిదాన్ని వేసేవచ్చి ఇప్పుడు నాకు ఫోన్ ఇయ్యని అంటున్నావు నువ్వు. అన్ని చేసిందంతా నువ్వే చేసావు. ఫోన్ ఇవ్వచ్చు కదా సార్. వాళ్ళ ముందు ఇవ్వను అని నువ్వు చెప్పేస్తే అయిపోయింది ఇంక ఇక్కడతోటి, అంతేనా? క్లోజ్ చేసేసేయి ఇంకా దాన్ని, నీకు ఉంటది ఇంకా అప్పుడు. ఎందుకు ఫోన్ నీ ఫోన్ నీకు కథ ఏందో చూద్దాం. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. ఫైనాన్స్ ప్రాబ్లం కి ఉంటే ప్రాబ్లం ఏముంది మేడం? ఆపల ప్రాబ్లం ఉంటే ఇవ్వడానికి బాధపడతాం కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే ఇవ్వడానికి ఏం బాధ? ఇప్పుడు ఆ అమ్మాయి పిచ్చిదన్నావు, మొత్తం ఆమె చేసిందన్నావు, నీకేం భయం ఉంది ఫోన్ ఇవ్వడానికి? ఫోన్ ఇస్తే ఇంకా ఆమె నిరూపణ అవుతుంది కదా. మరి ఎందుకు రైట్స్ లేవా? మనకు రైట్స్ లేవంట సార్ ఫోన్. సరే మాకు రైట్స్ లేవు కదా, నీ ఫోన్ లో నువ్వే ఫోటోస్ ఓపెన్ చేసి చూపించు. జస్ట్ ఫోటోస్ చూపించు. ఫోటోస్ చూపించడానికి ఏంటి? నువ్వు ఇంటావా అయినావని మేము అడగట్లేదు, జస్ట్ ఓపెన్ చేసి చూపించు. అయితే రైట్స్ బాగానే చెప్తున్నావు, రూల్స్ బాగానే చెప్తున్నావు. నీ ఫోన్ తీసుకున్న రైట్ మాకు లేదు, కానీ ఒక ఆడబిడ్డ వీడియోలు తీసి ఆమె పర్మిషన్ లేకుండా అలా చేసే రైట్ నీకుందా? లేదు. మేడం చెప్పినట్టు ఫోటోస్ యాప్ లో పెట్టుకోవట్లేదు మేడం ఈ రోజుల్లో. మొత్తం దాన్ని డ్రైవ్స్ లో అప్లోడ్ చేస్తున్నారు, ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు, లేకపోతే దాన్ని లాక్ చేసి పెట్టేస్తున్నారు. అది గ్యాలరీలో కనబడదు, అది ఎక్కడో లోపలికి వెళ్ళి ఉంటది. అది కేవలం పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ వాళ్ళు క్రాక్ చేస్తారు, అది బయటపడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సెక్షన్స్ ఏంది సార్? ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సెక్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ వీడియోలు తీసి అప్లోడ్ చేయడం అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కిందకి వస్తుంది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ దీన్ని డీల్ చేస్తుంది. ఇలాంటివన్నీ దాని కిందకే వస్తుంది. ఈ అమ్మాయి వెళ్ళేసి కంప్లైంట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గృహహింస కేసు కింద ఒకటి సెక్షన్ 85 BNS, దాంతో పాటు మెంటల్ క్రువాలిటీ, ఈమె మీద జరిగిన ఏదైతే అట్రాసిటీస్ జరిగినాయో, ఆ కాల్చడం, డామేజ్ చేయడం శరీరానికి, అవన్నిటి మీద కూడా సెక్షన్లు పడతాయి. దాంతో పాటు 67 ఐటీ యాక్ట్ పడి ఇతను ఖచ్చితంగా జైలుకి వెళ్లే ప్రొవిజన్స్ పడతాయి అతని మీద, ఖచ్చితంగా పడతాయి కూడా. నేను స్వయంగా తీసుకెళ్తాను, నాతో ఎంత అవుతుందో అంత హెల్ప్ చేస్తాను, ఇద్దరికి కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది. మేము ఇంత ఫోన్ ఇచ్చేసి ఏదైనా డీల్ చేసి పంపిద్దామని మేము అనుకున్నాం, కానీ నువ్వు సహకరిస్తలేవు. నీలాంటి వాళ్ళకి జైలే కరెక్ట్ ప్లేస్. సెక్షన్స్ విన్నావు కదా, ఒక సెక్షన్ కాదు కదా సార్, ఇప్పుడు దాదాపు ఒక 5-6 వస్తున్నాయి. అలాంటి సెక్షన్స్ అన్ని నీ మీద అమలు జరిగి నిన్నుగా లోపల వేస్తే దాదాపు 5-6 సంవత్సరాలు రావు బయటికి. అట్లాంటిది ఒక బిడ్డకే ఇట్లా జరిగిందంటే, ఇంత సెక్షన్స్ ఉంటే నువ్వు నిన్ను నమ్మడానికే సొంత పెళ్ళాన్నే నువ్వు వ్యభిచార కుప్పంలో దోషినావు అంటే ఇంకెంతమంది ఆడబిడ్డలు ఉన్నారు నీ చేతిలో? ఎంతమంది ఉన్నారు? నీకుగా నువ్వు చెప్తే ఆ ఫోన్ చూపించి నువ్వు క్షమాపణ వేడితే ఇక్కడి నుంచి నువ్వు సేఫ్ గా వెళ్ళిపోతావు, లేదంటే డైరెక్ట్ నువ్వు స్టేషన్ కే పోతావు. ఇంతమంది లవర్ ఉండే మేడం, చాలా ప్రేమించిన, నేను చాలా ఇష్టం నాకు. తన్ని కూడా ఇలా చేశాను నేను, సీరియల్ కాల్చడం అంటే ఒప్పుకుంటున్నాడు. సో నెక్స్ట్ ఆమె సీరియల్ కాల్చడం, నోట్లో అక్కడక్కడ పెట్టడం, అంటే అలా. నీకేంది సైకో తనం ఏంటి నీకు? అది కూడా నువ్వు ఇష్టంగా ప్రేమించిన వాళ్ళ మీద డబ్బు కోసం. ఏం బాబు, సంపాదించడానికి ఇది ఒకటే దారుందా? అది పెళ్ళాల మీద, ప్రియురాల మీద. ఆ అమ్మాయిని వదిలేశాను, ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఏ ఆడది బాబు ఊరుకుంటారు? ఎవడు కాపురం చేస్తారు నీతో? ఇప్పుడు ఈ అమ్మాయిని వదులుకోవాలనుకోవట్లేదు మేడం నేను. ఏంటి ఈ అమ్మాయిని వదులుకోవడం లేదా? ఎందుకు వదులుకోవు? ఆ టార్చర్ పెడతా ఉంటే నువ్వు కాలుస్తా ఉంటే కాల్పించుకుంటుంటదా? ఈడ బాగుందంటే అది బాగుందంటే ఇంకా కాల్చంటదా? ఎట్లా? తప్పైంది మేడం, క్షమించండి, నాకు ఈ అమ్మాయి కావాలి, తప్పైంది క్షమించండి. ఈ అమ్మాయి కండిషన్ నాకు అర్థం కావట్లేదు. కాళ్ళు పట్టుకుంటే చేతులు, చేతులు పట్టుకుంటే కాళ్ళు, ఏదన్నా ఒకటి. అంటే అమ్మాయి కావాలా? అమ్మాయితో సంసారం చేస్తావా? మళ్ళీ సేమ్ వీడియోలు తీస్తావా? లేదు సార్, తప్పైంది. మళ్ళీ సేమ్ కాల్స్తావా? లేదు సార్, లేదు సార్. మళ్ళీ వ్యభిచారం చేపిస్తావా? నువ్వు తప్పేంది అని అంటే ఆ గాయాలన్నీ మానిపోతాయా? నువ్వు చేసిన పనులన్నీ ఆగిపోతాయా? మీ హస్బెండ్ మరి ఉంటా అంటున్నాడు, సంసారం చేస్తావా? వద్దు సార్, కావాలి ఆయన నాకు వద్దు సార్. నాకు నీ పేరు ఎందుకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. వద్దు సార్, నాకు చాలా పంపవండి సార్, అసలు పంపండి. చంపేస్తాడు కూడా అండి, వద్దండి. మీరు బాధపడకండి. అత్తమ్మ నువ్వు తప్పేనత్తమ్మ, క్షమించత్తమ్మ. వద్దు, ఇలాంటి వద్దు నాకు. అనేసి పోయి అత్తకొచ్చింది. కావాలి అసలు అతని కండిషన్ నార్మల్ లేదండి, అస్సలు నార్మల్ గా లేడు. ఇందాక దాకా ఏం చేస్తారో చేసుకొని పోండి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు ఆమె కావాలి, ఆమెతోనే ఉంటా అంటుండు. ఇది చాలా డిఫికల్ట్ గా ఉందండి. ఇప్పుడు పైసలు ఇస్తారని ఎవరు అన్నారు నాయన నీకు? ఎవడు ఇస్తా అన్నా నీకు పైసలు? పైసల మీదే ఉంది మొత్తం నీ జాస.
మా వైఫ్ నుంచి చూసుకుంటారు. మీ వైఫ్ వైఫ్ ఎక్కడ వైఫ్ లేదు, తొక్కలేదు, తోటకూర లేదు, ఆమె డివోర్స్ ఇచ్చేస్తా అంటుంది. ఎలా చేస్తాడు, చచ్చిపోతాడు. వద్దు సార్, మళ్ళీ నాకు అలాగే కావాలంటారు సార్, మళ్ళీ అలాగే చేపిస్తారు సార్. నాకు వద్దు సార్. అయినా నీలాంటి వాళ్ళు అప్పుడే ఒక మాట చేంజ్ చేస్తారు, ఉసర్ వెళ్ళి లెక్క రంగులు మారుస్తారు. లేదు సార్, చాలా మందిని చూసినాం మీలాంటి వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ జస్ట్ చెప్తావు, తీసుకెళ్తావు, 10 రోజులు బాగుంటావు, 11వ రోజు స్టార్ట్. మంచి చూసుకుంటారు సార్. కేసుల కోసం సార్, ఈ నాటకం అంతా కేసుల కోసం. జైలుకి వెళ్లాల్సి వస్తది అని అలా కాదు మేడం. వేసాడు సార్, జైల్లో వేసాడు సార్. ఇప్పుడు ఏమన్నాడు అతను, నాటకాలు ఆడుతురు తల్లి కూతురు అని చెప్పాడా సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు కావాలంటుండు. వద్దు సార్, నువ్వు మంచి చూసుకుంటాను సార్ కూడా చెప్పి మేడం కూడా మాట్లాడుతూ. మాకు నమ్మకం లేదు బాబు, నీ పెళ్ళాం గట్ట నమ్మకం లేదు, మాకు కూడా అస్సలు నమ్మకం లేదు. నీ మీద మాకు నమ్మకం లేదు. నీ కాళ్ళు మొక్కమన్న మొక్తా, నాకు అవసరం లేదు. వద్దండి. ఇప్పుడు అలా ఇవన్నీ చేసామని తీసుకెళ్లి చంపేస్తాడు కూడా. నేను వద్దండి. ఇప్పుడు ఇవన్నీ చేసామని తీసుకెళ్లి చంపేస్తాడు. వద్దు బాబు. ఇప్పుడు ఇలా తీసుకెళ్లి మళ్ళీ బాబు రా బాబు, ఇటు కూర్చో. వాళ్ళు వినట్లేదులే కానీ నువ్వు కూర్చో ప్రసాద్, కూర్చో. మాట్లాడు బాబు, ఈ కండిషన్ ఏందో మాకు అర్థమైంది. కూర్చో, నువ్వు కూర్చో, సైలెంట్ గా కూర్చో. ఇప్పుడు ఎంత ఇక్కడ హంగామా చేసినా వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వదు. వాళ్ళకి జరిగిన అవమానం, అంత టార్చర్ ఇచ్చారు, అంత సహనం అది ఎవరు చేయరు, ఆ తల్లియే చేసింది. మీరు ఎట్లా భరించారో కానీ నిజంగా చాలా గ్రేట్ అండి. మీరు ఇంకా భరించే అవసరం లేదు, ఇలాంటి మొగోడు మీకు అవసరం లేదు, సరేనా? మంచిగా ఉండండి. పిల్లలు అయితే లేరు కదా, అది ఒక ప్లస్ పాయింట్ అండి. చాలా ప్రాబ్లమ్ పిల్లలు ఉంటే మీరు బాధపడే అవసరం లేదు. ఆపు ప్రసాద్, అర్థమైపోయింది, నీ కథ అంతా అర్థమైపోయింది. ఆపు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేనేం చేసినా లేదు, మీ వైఫ్ వద్దంటే మీరు వెళ్ళిపోండి బయటికి. ఇప్పించేయండి అంతే బాబు. టీం అంతా బయట పంపించండి. ఏం చేద్దామంటారు చెప్పండి. ఎల్లో వీడియోలన్నీ డిలీట్ చేయించండి బాబు. మాకు న్యాయం పిల్లకి ఇప్పించేది. మీరు బాధపడే అవసరం లేదు. కంప్లైంట్ మీరు బయటకు వెళ్ళిన వెంటనే మా టీం రాసుకుంటది. రాసుకున్న తర్వాత ఆ ఫొటోస్ ఏమున్నాయో, ఆ వీడియోస్ ఏమున్నాయో అన్ని డిలీట్ చేపిస్తాము. ఆ పాత జ్ఞాపకాలు అన్ని పోతాయి. ఆ కంప్లైంట్ రాసి కంప్లైంట్ మేము ఇస్తాము. మీకు విడాకులు వచ్చేటట్టు మేము చూసుకుంటాం. బాధపడే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయండి. ఇక్కడికే ఆగిపోయి కాకండి, ఇంకా లైఫ్ మీకు చాలా ఎక్కువ ఉన్నది. సో మళ్ళీ మీరు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు, లేదా ఇలాగైనా ఉండొచ్చు. అది మీ చాయిస్. మీ తల్లిదండ్రులైనా వాళ్ళ సేవ చేసుకోవచ్చమ్మా. వాళ్ళు కూడా పాపం పెద్ద వయసు అయిపోయారు, వృద్ధులు అయిపోయారు. వాళ్ళకు నువ్వు, నీకు నువ్వు, వాళ్ళు తోడు. సరేనమ్మా, మీకు సరైన న్యాయం చేసేటట్టు సార్ చూస్తారు. మీ దగ్గర అన్ని వివరాలు తీసుకుంటారు. కొంతసేపు బయట వెయిట్ చేయండి అమ్మా, మేము వస్తాం. నమస్తే. అయ్యో ఎందుకమ్మా, వద్దు, పెద్ద మనిషి వద్దమ్మా, పెద్ద మనిషి. వెళ్ళాం. చూశారు కదండి అనిత ఆవేదన. ప్రసాద్ లాంటి వాళ్ళు అసలు ఆడదానికి ఎక్కడ సెక్యూరిటీ? భర్తతో చెప్పుకుందామా అంటే భర్తే ఒక పాసయముడై తన వెంట పడి నరకయాతను చూపిస్తూ ఉంటే ఇంకెవరికి చెప్పుకుంటారు? కన్న తల్లి ఆవేదనని చూద్దామంటారా? అనిత బాధను టేకప్ చేద్దామా? అసలు ఏం చేద్దామని? ఈ ప్రసాద్ లాంటి వాళ్ళు అడుగడుగున ఉన్నారు. ఎంతమందిని నమ్ముతాం, ఎవరినని నమ్ముతాం? సో వారి బాధని విన్న తర్వాత మనకు అడ్వకేట్ అలీ గారు న్యాయ సలహాను వివరిస్తారు. అయితే మేడము, ఇలాంటి విషయాలు ఈ రోజుల్లో చాలా కామన్ గా అయిపోతున్నాయండి. యాక్చువల్లీ యూట్యూబ్ లో ఎలాగైతే వీడియో తీసి మనం అప్లోడ్ చేస్తున్నామో, ఎలాగైతే యూట్యూబ్ మనకు డాలర్స్ రూపంలో అమౌంట్ ఇస్తుందో, అలాగే కొన్ని పార్న్ సైట్స్ వచ్చాయండి. ఆ పార్న్ సైట్స్ ఏం చేస్తున్నాయి? ఆకర్షితులు చేస్తున్నాయి. వీడియోలు తీయడం, అందులో అప్లోడ్ చేయడం. ఏ వీడియోలు? న్యూడ్ వీడియోలు, అంటే పార్న్ వీడియోలు తీసి దానిలో అప్లోడ్ చేస్తున్నారు. అమౌంట్ అనేది సేమ్ డాలర్ల రూపంలో వస్తున్నది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో కొంతమందికి దీని టేస్ట్ తెలుసు. ఆ టేస్ట్ తెలిసిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఇలాంటి పనులు చేస్తున్నారు. సో ఎవరైనా కానీ మహిళలు ఇలాంటివి లేకపోతే ఏ విధంగా కూడా గృహహింసకి గురైతే ఖచ్చితంగా బయటికి రండి, చెప్పండి, మీ బాధని షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా న్యాయపరమైన సలహా కానీ సూచనలు కానీ మేమిస్తాము. మీరు దాన్ని ఫాలో అవ్వండి, న్యాయం పొందండి. మేడం, ఇప్పుడు ఇలాంటి అనితలు ఎంతో మంది అండి. ఈమె కాబట్టి బయటకు వచ్చింది. ఒక భర్త పెట్టి అరాచకాన్ని తట్టుకోలేని పరిస్థితిలోనేనండి ఏ ఆడదైనా బయటికి వచ్చేస్తుందంటే తట్టుకోలేకపోతేనే. ఇలాంటి అనితలకి కావచ్చు, అసలు ఆ నమ్మకంతో బిడ్డనిచ్చేసిన ఆ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకు కూడా మీ మాటగా ఒక మాట చెప్పండి మేడం. అయితే ఇప్పుడున్న ఈ ప్రెసెంట్ జనరేషన్లో తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించేయడమే కాదు, ఆడబిడ్డ అత్తగారింట్లో ఎలా ఉంటున్నారు,
తన సిచ్యువేషన్ ఏంటి, భర్త సరిగ్గా ఉన్నారా, సంసారం కరెక్ట్ గా నడుపుకోగలుగుతున్నారా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎలా ఉంది, కొంచెం ఒకసారి ఆరా తీయాలండి. కూర్చోబెట్టి కనీసం నెలకొకసారైనా ఇంటికి ఆడబిడ్డ కానీ అల్లుడు కానీ వచ్చినప్పుడు మాట్లాడాలి. మీరు మాట్లాడకపోవడం వల్ల ఆడబిడ్డలు ఎవరితో చెప్పుకోలేక, ఎవరి ముందు రాలేక, ఆ 4 గోడల మధ్యనే భర్త చేత చిత్రహింసకి గురవుతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ ఆడబిడ్డలతోటి మాట్లాడాలి. ఆడబిడ్డలే కాదు, తన కొడుకు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో రూమ్ లో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారా, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఒక్కసారి చూసుకోవాలండి. మీరు గనక ఇలాంటివి చూసుకోకుంటే మాత్రం మీ ఇంట్లో ఉన్నటువంటి దీపమే ఆరిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటి ఆలోచించుకోండి. కరెక్ట్ మేడం. నమస్తే.